హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్. ఇవాళ మీకు కొన్ని పద్ధతుల ద్వారా పుట్టబోయే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అని కామన్గా అనుకునే విషయాల గురించి డిస్కస్ చేస్తాను. కామన్గా అనుకునే విషయాలు ఏంటంటే మదర్ స్కిన్ ప్రకారం కానీ, బిడ్డ హార్ట్ రేట్ ప్రకారంగా కానీ, మదర్ వెయిట్ గెయిన్ ప్రకారంగా కానీ, మదర్ ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారంగా కానీ, ఏమైనా నాటు మందులు తినడం కానీ, లేకపోతే చైనీస్ క్యాలెండర్ ప్రకారం కానీ, మదర్ వామిటింగ్స్ ప్రకారంగా కానీ, బిడ్డ పొట్ట సైజు బట్టి కానీ, పొట్ట షేప్ అబ్డామిన్ షేప్ బట్టి కానీ చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ విధంగా ఉంటే మగబిడ్డను కనుక్కోవచ్చు, ఈ విధంగా ఉంటే ఆడబిడ్డ కనుక్కోవచ్చు అని అంటుంటారు. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. మనం ఇవన్నీ చూస్తా పుట్టబోయే బిడ్డ సెక్స్ అసలుకి మనం చెప్పలేము. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. పుట్టబోయే బిడ్డ అనేది జెనెటికల్గానే మనం డిసైడ్ చేయగలం. XX క్రోమోజోమ్స్ ఉంటే ఆడబిడ్డ, XY క్రోమోజోమ్స్ ఉంటే